మన కథ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గుంటూరు జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు. మట్టివాసన తడిసిన నేలతో నిండిన ఊరు. పేరు పెద్దగా లేదు, కాని ఈ నేల మనిషిని నిలబెట్టే శక్తి ఉన్నది. ఆ ఊరిలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు. మాట్లాడితే పెద్దగా మాటలు రావు. నవ్వితే నెమ్మదిగా నవ్వుతాడు. కాని పొలంలో అడుగు పెట్టగానే అతడి కళ్లలో ఒక నిశ్చయం మెరిసేది. ఈ నేల నన్ను నమ్మింది. నేను దీన్ని వదలకూడదు. రోజూ సూర్యుడి కంటే ముందే లేచి చెమటను భూమికి అర్పించేవాడు. ఊరిలో చాలామంది అడిగేవారు, ఉన్నో ఇంకెంతకాలం ఇదే బ్రతుకు? అయ్యో వెంకటయ్యా, నీతో ఎంత చెప్పినా వినవురా? వెంకటయ్య మాత్రం సమాధానం చెప్పకుండా భూమిని తట్టి ముందుకు నడిచేవాడు. కాలం మారింది. వానలు తగ్గాయి, బావులు ఎండిపోయాయి, పొలాల్లో చీలికలు పడిపోయాయి. ఆశల స్థానంలో భయం.